నమస్కారం, మీరు చూస్తున్నారు ఎల్పీ న్యూస్. నేను మీ యాంకర్ మాధురి. తెలంగాణలో రైతుల ఆవేదన రోజు రోజుకు పెరుగుతుంది. అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మెట్పల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనెకల నవీన్. రైతులు రాత్రింబవలు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని, రైతుల శ్రమ మొత్తం నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్పల్లి పట్టణంలోని 11వ వార్డు వెంకట్రావుపేట కొనుగోలు కేంద్రంలో గన్ని సంచులు పూర్తిగా తడిసిపోయాయని తెలిపారు. మరోవైపు హమాలీల కొరత పేరుతో అదనపు వసూలు జరుగుతున్నాయని, అధికారులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన దొనెకెల నవీన్, 2 రోజుల్లోగా ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్. నా పేరు అరిగల లక్ష్మణ్. వెంకట్రావుపేట శివార్లో అడ్లు పోసి 25 రోజులు అవుతుంది. 4వ తారీఖు నాడు పోసిన. ఇప్పటికీ అమ్మాళ్ళు లేరు. ప్లస్ ఇక్కడ సరైన మెయింటెనెన్స్ కూడా బరాబర్ లేదు. నిన్న రాత్రి వర్షం పడ్డది. మొత్తం అడ్లు సంచులు అన్నీ నానినాయి. ఇప్పుడు రేపేళ్ళుండి కాంట వేస్తే అడ్లు మ్యాచర్ ఎక్కువ వస్తుంది. ఏం చేస్తారు అంటే ఇక్కడ కటింగ్ చేస్తారు మిల్లర్లు. నా సంచికి 3 కిలోలు 4 కిలోలు కటింగు. మళ్ళీ అమ్మాయిల వాళ్ళకు ఎక్స్ట్రా పైసలు తీసుకుంటారు. వాళ్ళ ఆరోళ్ళు కూడా సంచికి 4 రూపాయలు తీసుకుంటారు. రైతులు ఏం చేస్తారు, ఇటు చూడండి మొత్తం నల్లగా పడ్డాయి అడ్లన్నీ, మొత్తం సంచులు నాన్నాయి. దయచేసి ఒక 2-3 రోజుల్లో గవర్నమెంట్ జల్దీ కొనగాలని కోరుతున్నాం. మేము రైతులము, మాకు ఇంత ఘోరం ఎక్కడ లేదు. ఈయన మెట్పల్లి వెంకట్రావుపేట అన్ని అడ్లు అన్నీ నానిపోయినాయి. రాత్రి మాకు శ్రమ అవుతుంది. మీరు కొంత శ్రద్ధ తీసుకోండి. మొలకలు వచ్చినాయి, శ్రద్ధ తీసుకుంటలేరు. అమ్మాలు ఎక్కంటున్నారు. అన్నీ కొంత శ్రద్ధ తీసుకోండి. మీరు దయచేసి ఇంత చేసింది కట్టెమంతా నానిపోతుంది. ఈ యొక్క రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గత నెల నుండి వాళ్ళు పండించినటువంటి పంటలు ఇవాళ ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద పోస్తే దాదాపు నెల అవుతూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో కనీసం కొనుగోలు చేయలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఇవాళ రాత్రి పగలు కష్టపడి రైతులు పండించిన పంటలకు కనీసము కొనుగోలు చేసైనా సంతోషపడదామనుకుంటే ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ యొక్క రైతులు ఇవాళ గోసపడుతూ ఉన్నారు, కన్నీళ్లు పెడతా ఉన్నారు. మేము పండించిన పంటలు, రాత్రి బావులు కష్టపడి పండించిన పంటలు అమ్ముకోవడానికి ఇవాళ నెలల తరబడి వేచి చూడాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ అంతేకాకుండా గత నెల రోజుల నుండి సార్ మీ దండం పెడతా అని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, రోడ్ల పొట్టు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మేము పండించిన పంటలను కొనండి, మేము కష్టపడి పండించినటువంటి పంటలను కొనండి, మా యొక్క జీవితాలను బాగు చేయండి సార్ అని చెప్పి ఇవాళ రాష్ట్రం లోపల రైతులందరూ కూడా లబోదిబం అంటున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం రైతుల గోస చూసైనా కూడా, వాళ్ళ కన్నీళ్ళు చూసైనా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ రైతుల యొక్క సంక్షేమాన్ని విస్మరించింది. రైతులు పండించిన పంటలు ఇవాళ కొనుగోలు చేయకపోవడం ద్వారా అకాల వర్షంతో ఇవాళ వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా నీళ్ళ పాలైనాయి. ఇవాళ రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. సార్ మేము బాకీలైనాం, ఇవాళ కష్టాలు ఉన్నాయి, మా చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు మా యొక్క కుటుంబాల లోపల, వారిని చదివియాలన్నా, మా కుటుంబం నడవాలన్నా ఈ పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొంటేనే ఇవాళ మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇవాళ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం 2 రోజులు సమయం ఇస్తూ ఉన్నాము. ఈ 2 రోజుల లోపల
ఈ కొనుగోలు కేంద్రాల లోపల ఉన్నటువంటి రైతుల పంటలను కొనుగోలు చేయకపోతే ఈ కొనుగోలు కేంద్రాల వద్దనే భారతీయ జనతా పార్టీ తరఫున నిరాహార దీక్ష చేపడతాం. ఈ యొక్క రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేసేంత వరకు కూడా కదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్కి హెచ్చరిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.